Hello all, welcome back to our channel Akshara's World. Today's long videos goes to my mother's hair routine అనమాట. అంటే మా మమ్మీ లాంగ్ హెయిర్ని ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఎట్లాంటి షాంపూస్ కానీ ఎట్లాంటి ఆయిల్ యూజ్ చేస్తుంది అన్నది లాంగ్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీతోనైతే చూపిస్తానమాట. ఇక్కడ చూపిస్తున్నట్టే మా మమ్మీ హెయిర్ అయితే ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే ఇంకా లాంగ్ ఉండేదంట. నాకు తెలీదు, మా మమ్మీ చెప్పిందనమాట నా హెయిర్ ఇంకా లాంగ్ ఉండేది అని చెప్పి. వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్లో అయితే చూపించింది, చాలా లాంగ్ హెయిర్ ఉండేది. ఇంకా తర్వాత వాటర్ చేంజ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అయితే గ్యారెంటీగా అవుతుంది కదా, అలానే మా మమ్మీకి కూడా అట్లనే హెయిర్ ఫాల్ అయ్యి చాలా హెయిర్ అయితే లాస్ అయిపోయింది. స్టిల్ ఇంకా గ్రోత్ కానీ ఒక వాల్యూమ్ కానీ హెయిర్ది చాలా ఎక్కువ ఉంటుంది. నాది కూడా లాంగ్ హెయిరే ఉండే గైస్. నేనే కొంచెం హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట, నాకు షార్ట్ హెయిర్ ఇష్టం ఉంటుందని చెప్పి. బట్ మా మమ్మీ హెయిర్ మీదకి వస్తే నా హెయిర్ అయితే అంత లెంత్ ఉంటుంది, బట్ అంత వాల్యూమ్ అయితే ఉండదు. మా మమ్మీ హెయిర్ అంత వాల్యూమ్ అయితే నాది ఉండదు, తక్కువ ఉంటుంది నాది వాల్యూమ్. బట్ లెంత్కి వచ్చేసరికి మా మమ్మీదే లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకోండి. మా మమ్మీ ఎన్నిసార్లు హెయిర్ కట్ చేసినా సేమ్. హలో అండి, అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది హెయిర్ లేక పెరగక చాలా బాధపడుతుంటారు కదా, దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను, అది చూసిన తర్వాత మీకు దాని డీటెయిల్స్ అనేవి చెప్తానండి. నా హెయిర్ ఎలా గ్రోత్ అయిందో, ఎలా పెరిగిందో, ఇంత ఒత్తుగా ఉండడానికి నేను ఏమేమి వాడుతున్నానో అవన్నీ మీకు చెప్తానండి, సరేనండి. సో ఫస్ట్ అయితే మనం వీడియో అయితే చేసేద్దామండి. నా హెయిర్ అయితే ఎలా లాంగ్ అయిందో ఏంటో అనేది మీకైతే చెప్పేస్తానండి. సో అసలు ఏంటంటే టాపిక్, నాకైతే చిన్నప్పటి నుంచి హెయిర్ అయితే చాలా లాంగ్ ఉండేది. ఎందుకంటే నాకు పుట్టినప్పటి నుంచే మా పిన్ని బాబాయ్ వాళ్ళు అందరూ అనేవాళ్ళు, పాపకి జుట్టు చాలా లావు ఉంది, హెయిర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనేవాళ్ళు. నాకైతే లాంగ్ హెయిర్ బాగా ఉండేది. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అది పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ వాడేది మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఎందుకంటే వారసత్వంగా వస్తుంది అంటారు కదా, మా అమ్మమ్మకి లాంగ్ జుట్టే. ఇప్పటికీ కూడా అసలు చెప్పాలంటే తనకి కొంచెమే వైట్ హెయిర్ అయింది, ఇప్పటికీ తనకి 85 క్రాస్ అయి ఉంటాయి. కానీ లాంగ్ హెయిర్, ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను మీకు. సో అయితే ఏంటంటే మా అమ్మకి కూడా చాలా లాంగ్ హెయిర్ అనమాట, అదే నాకు కూడా వచ్చేసింది ఆ లాంగ్ హెయిర్. చూడండి, అయితే నాకు ఇంకా పెళ్ళి కాకముందు చాలా అంటే దీనికంటే కొంచెం ఎక్కువ లాంగ్ హెయిర్ ఉండేది, ఇంకా కొంచెం ఒత్తుగా ఉండేది. ఇక ఏంటంటే అసలు ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయిపోయింది. పెళ్ళి కాకముందు అసలు నాకు ఇంకా చాలా ఒత్తుగా ఉండేది. నాకు పెళ్ళప్పుడు తెచ్చిన పూల జడ కూడా సరిపోలేదు, అంత ఒత్తుగా అంత ఇంకా కొంచెం లాంగ్ ఉండేది. ఎందుకంటే మధ్యలో నేను స్టెప్ కట్ అని ఒకటి చేశాను, అప్పుడు కొంచెం తగ్గిపోయింది హెయిర్, మళ్ళీ పెరిగేసింది 1 ఇయర్కి అట్లా. నాకు పెళ్ళి కాకముందు ఎలా హెయిర్ ఉండేది అన్నది నేను పిక్స్ అవి దీంట్లో పెట్టేస్తాను, మీరు చూడండి. అయితే నేను జుట్టుకు ఏం షాంపూ వాడతానో, ఏ ఆయిల్ వాడతానో మీకైతే చూపిస్తాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి, తప్పకుండా హెయిర్ ఇంకా గ్రో అవుతుంది, బ్లాక్ అవుతుంది, నాలాగా మీకు కూడా ఒత్తుగా పెరుగుద్దండి. సరే, అయితే నేను ఈ మీరా షాంపూ అయితే వాడతానండి. ఇప్పటికైతే ప్రజెంట్ నేను 5 ఇయర్స్ నుంచి వెళ్ళి మీరా షాంపూ వాడుతున్నానండి. ఇవైతే నేను ఎన్ని పెడతానంటే, నా హెయిర్కి నేను 3 పెడతానండి. 3 పెడితే నాకు మంచిగా నురగలాగా వచ్చి హెయిర్ అంతా మంచిగా డ్రై అయిపోయి మంచిగా అవుద్దండి. ఇదే షాంపూ వాడతాను నేను. హెయిర్ ఫాల్ అయితే కాదు, నాకు చుండ్రు కాదండి, ఇదే వాడతాను. ఇంకొచ్చేసి అంటే ఆయిల్ అయితే ఏం వాడతానంటే, నేనైతే మా మమ్మీ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇదే పెట్టేదండి నాకు, పారాషూట్ ఆయిల్. ఇప్పటికీ కూడా ప్రజెంట్ మా పాపకి నేను ఇద్దరం ఇదే వాడతామండి. మాకు ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా మా రిలేటివ్స్ అందరు అలా అంటారు, మీ పాపకి నీకు చాలా హెయిర్ ఉంది, ఇంత బాగా ఉంటుంది ఎందుకు అని. మా పక్కన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ హెయిర్ ఏంటి ఇద్దరికి ఒకలాగే ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది అనేసి. నేను చెప్తాను, నేనైతే అసలు ఏం వాడను, పారాషూట్ ఆయిల్ మీరా షాంపూ ఇదే పెడతాను, హెయిర్ ఫాల్ కాదు, హెయిర్ మంచిగా పెరుగుతుందని చెప్తానండి వాళ్ళకైతే. సో ఇదైతే నేనైతే జుట్టుకి ఇవి 2 వాడతానండి, ఇంతకు మించి అయితే నేను ఏది వాడను. ఆయిల్ కూడా నేను ఎక్కువ పెట్టుకోనండి, ఓన్లీ వారానికి 1 సారి లేదా 2 సార్లు, అంతకు మించి నేనైతే పెట్టనండి. అయితే నేను చెప్పాను కదా, ఇవన్నీ మీకు చూపించాను కదా, ఇదైతే నా హెయిర్ సీక్రెట్ అండి. ఖచ్చితంగా మీరా షాంపూ, మీరు పారాషూట్ ఇవే వాడండి, హెయిర్ మంచిగా గ్రోత్ అవుద్ది. చూశారు కదా, నేను చూపించాను కదా నా హెయిర్, ఖచ్చితంగా అలాగే మీరు ఫాలో అవ్వండి.
బాగుంటుంది హెయిర్. ఇదైతే నా హెయిర్ సీక్రెట్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అండి.